లోకవీర మహాపూజ్యం సర్వరక్షాకారం శ్రీ స్వామి శరణమయ్యప్ప విఘ్నహరం దేవం నన్ను ఇచ్చేటువంటి విఘ్నాలు మనసులో కానీ శారీరకంగా కానీ అన్ని విఘ్నాలు తొలగించే బాధ్యత ఎవరిది? నీది. నేనెవరు? నీ భక్తుడు. అస్మత్ కులేశ్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం అస్మత్ ఇష్ట ప్రదాతారం సాతారం. అంటే దీని అర్థం ఏంటంటే అస్మత్ కులేశ్వరం దేవం. అంటే నేను కుల మత భేదాలు పాటించను. అస్మత్ శత్రు వినాశనం. అస్మత్ శత్రు అంటే అస్మత్ నాలో ఉన్నటువంటి శత్రువుల్ని కామ క్రోధ మద లోభ మాత్సర్యాలు. చూడండి, నా కాలు ఇట్టు తగలగానే ఎవడో ఉన్నదని అంటే అది పెద్ద పంచాయతీ అయింది. సంవత్సరం స్వామి చూడదంటే ఊపినప్పుడు అది కామ క్రోధ మద లోభ మాత్సర్యాలు అవి అస్మత్ కులేశ్వరం అస్మత్ శత్రు వినాశనం. ఆ శత్రువుని వినాశనం చేసి అస్మద్దిష్ట అస్మత్ ఇష్ట అస్మత్ అంటే నా యొక్క ఇష్టం పదాకారం ప్రణవాకారంగా నమస్కారం చేస్తున్నాను. నాకు శాస్త్రారం ప్రణమామ్యహం. ఆ 5 శ్లోకాలు మనము ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించినప్పుడు, ఏదైనా చిన్న పని పెద్ద పని పోయేటప్పుడు, మనకి ఏదైనా ఒంట్లో బాగలేనప్పుడు ఏం చేయక కాళ్ళు చేతులు కట్టుకొని ఐపసం కట్టుకొని దీవులు పెట్టుకొని 5 శ్లోకాలు చదువుకొని కానీ మంచినీళ్ళు దాకా పడుకొని లేవడం తగ్గిపోతుంది. అది మనకున్న వరం. చూడండి, ఇక్కడ రాసిండు, అదే శంకరాచార్యులు రాసిండు చివరిలో. పాండేశ్వరు తెలుగు కేరళ మాత్రాయణ పరం దేవం శాస్త్రం ఆర్తత్రాణ పరం దేవం. ఆర్తత్రాణం అంటే ఆర్తితో పిలిచినటువంటి వాళ్ళకి పరం దేవం నువ్వు తప్ప ఇంకొక దైవం నువ్వే కాపాడాలి. ఆతో పరం దేవం శాస్త్రం మనం అయిపోయింది కదా. దానికి అర్థం ఈ పైదాన్ని మొత్తం చదివితే ఏమవుతుంది అని కింద రాసింది. పంచరత్నక్యమే తజ్జో పైనటువంటి పంచరత్నాలు ఎవరైతే పఠించారో నిత్యం స్తోత్రం పఠేంద్ర ఎవరైతే ప్రతిరోజు పాటిస్తారో తస్య ప్రసన్నో భగవాన్ ఖచ్చితంగా అయ్యప్పుడు తప్పనిసరిగా ప్రసన్నమై తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావస్తు మనసే. ఆ శాస్త్ర నీకు అన్ని వసతులు కూడా మనసా వాచ కర్మను ఏర్పాటు చేస్తాడు అని జగద్గురు శంకరాచార్యులు ఆయన రాసిన పంచరత్నాలకు ఉన్న మహిమని మళ్ళీ ఆయనే కింద దాని మహిమను రాసి ఇంకో శ్లోకం పంచరత్నక్య మీద శాస్త్రం అస్య ధన్వంతరి. ఇంకొకటి దీంట్లో రాయలే, ఇంకొకటి ఉన్నది శ్లోకం యస్య ధన్వంతరి అంటే యస్య అంటే నువ్వే ధన్వంతరి, నువ్వే డాక్టర్. అదే శ్లోకం ఇంకొకటి ఉంది ధన్వంతరి. మహావైద్యం అది నువ్వే ధన్వంతరి, నువ్వే వైద్యం చేయాలి. దేనికి వైద్యం చేయాలా? నా ఉన్నటువంటి రుగ్మతలకు కానీ, నాకు వచ్చిన కష్టాలకు కానీ, లేకపోతే నా ఉన్న పరిస్థితి నుంచి నన్ను రక్షించడానికి కానీ వైద్యం ఎవరు చేయాలంటే భూతనాథం విభుం, నువ్వు తప్ప ఇంకెవరు విభుడా. విభుడు అంటే ఓ మహారాజా రాజాదిరాజా అంతకంటే పెద్ద మాట ఉన్నాయి అని ఆయన్ని మనం వేడుకోవడం. అది ఈ పంచరత్నాలు మాత్రం ఫలస్మృతి లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ 6 జాగ్రత్తగా భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే భూతనాథ సదానంద. భూతనాథ అంటే అయ్యప్ప స్వామి భూతనాథుడు. సదానంద సదా ఎల్లప్పుడూ నేను ఆనందంతో నిన్నే కొలుస్తాను. సర్వభూత దయాపర అన్ని అన్ని సర్వభూతాలంటే అన్ని రకాలైన ప్రాణులతోటి కూడా. ఇక్కడ భూతం అంటే భూతం అని కాదు, అంటే కేరళ వర్డ్ అది. సర్వభూత దయాపర సర్వభూతాల యందు నేను దయగుండాలా, అవి కూడా నా మీద దయగుండాలా. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నా మీద ప్రేమ ఆప్యాయత ఉండాలా, నేను కూడా వాళ్ళందరితో అట్లే ఉండేటట్టు. రక్ష రక్ష ఆ రక్షని నాకు కలగజేసినట్టు రక్ష రక్ష. పెట్టుకుంటే కాళ్ళ ఉంటాయి.
రక్ష రక్ష మహాభాగ శాస్త్రేతుభ్యం శాస్త్రేతుభ్యం నమో నమః. అది నీ దీక్ష మొత్తం మీద నీకు అయ్యప్ప స్వామిని వశం చేసేటటువంటి మంత్రాలు అంటే ఈ 5. భూతనాథ సదానంద సర్వభూతయ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంతవరకు ఇది భగవాన్ శాస్త్రావస్తి మానసే మాత పిత రుద్రో విషక్రమహాతం శాస్త్రం మహావైద్యం దయాన్ని అది వాటికి ఉన్నటువంటి గొప్పతనం. అది రాసింది ఎవరు? 30 సంవత్సరాల వయసులో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4 సార్లు పాదయాత్ర చేసి దేశాన్ని ఉద్ధరించి హిందూ ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుడు శంకరాచార్యులు. పర శరీరాల్లో కూడా పోయేంత గొప్పతనాన్ని తెలిసిన వాడు. కృష్ణుడిని పిలిచి తన ఇంట్లో తన తల్లి ముందు, తల్లి ఆఖరి కోరిక కోరింది, తండ్రి నా కడుపును పుట్టినందుకు నా రుణం తెచ్చుకోండి, ఏం కావాలమ్మా అంటే బాలకృష్ణుడు చిలిపి చేష్టలు నేను కళ్ళతో చూడాలన్నది. అప్పుడు కృష్ణ అని పిలవగానే కృష్ణుడు వచ్చి ఆయన చిన్నప్పుడు మన్ను తిన్న సన్నివేశాలు, వెన్న తిన్న సన్నివేశాలు, గోపికల గుడ్డలెత్తపై సన్నివేశాలు అన్నీ కూడా వాళ్ళ అమ్మకు చూపించేటివి. వాళ్ళ అమ్మ కోసం నేను బిడ్డ వచ్చి చూపించిపోయాడు కృష్ణుడు. అట్లనే నేను రాసిన గ్రంథాలన్నింటినీ వివేక చూడమని ఇలాంటి కొన్ని ముఖ్యమైన గ్రంథాలని కట్టగట్టి సముద్రంలో మారేసారి. ఈ ఉండకాడ నుంచి ఈ ధర్మం ప్రచారం అవుతుంది. సముద్ర గర్భం నుంచి పార్వతీదేవి ప్రత్యక్షంగా వాటిని మళ్ళీ కట్టగట్టి తీసుకొచ్చి ఆ మధ్యలోనే కూర్చొని, ఆ సముద్రం మధ్యలో కూర్చొని ఆయన్ని తొడ మీద తలకాయ పెట్టి పండుకోమని ఆ తెచ్చిన పెరుగును తినిపించి ఈ పుస్తకాలే జాతికి ముందు ముందు మార్గదర్శకాలు అయితే నువ్వు ఈ దేశాన్ని ఉద్ధరించే మహానుభావుడు అయితే అని మనం మెచ్చుకున్నాడు.